ఎలక్షన్లో లాస్ట్ ఎలక్షన్ మీద కేసులు అయ్యాయి. అయ్యాది కేసులు కావనైనా ఒట్టిగా వాళ్ళు పెట్టిన కేసులు మాకు ఏ సంబంధాలు లేవు. కేసులు కూడా కొట్టేశారు, కోర్టులో కేసులు కూడా కొట్టేసిన కేసుల మీద కూడా ఇప్పుడు మళ్ళీ బాండవారు అంటున్నారు. అంటే ఇంత మమ్మల్ని హింసిస్తున్నారు. మేము శాంతి వద్దు, మేము గొడవలు వద్దు, మాకు కూడా యూత్ ఈరోజు యూత్ ఏంటండి, యూత్ అన్ని రకాలుగా రెడీ అయిపోయారు. మా మాట కూడా ఇన్ని స్థాయిలో లేరు. ఈరోజు యూత్ కోపంతో ఉంది. మొన్న క్రిస్మస్కు బట్టలు పెట్టలే అదే గవర్నమెంట్. బేసికల్గా గతంలో రంజాన్ తోఫానా లేకపోతే క్రిస్మస్ సంబంధించిన అసలు నిజంగా ఈ 2 ఏళ్ల నుంచి మీకు ఎప్పుడన్నా వచ్చినా గవర్నమెంట్ మాకు 2 లక్షలు ఇచ్చేది. ఈసారి బోరబండకు మేము చెప్తున్నాం కదా, 1 లక్ష కూడా ఇవ్వలే కనీసం. లేదు మాకు క్రిస్మస్ కు లేదు. ఇప్పుడు మరి నెక్స్ట్ మళ్ళీ రాబోతుంది, మళ్ళీ కూడా ఇంకే ఎవరు ఇస్తారో ఎవరికి ఇస్తారో ఏం చేస్తారో తెలియదు. అదొక గిఫ్ట్లు అదొకటి ఏం లేదండి. టోటల్ గా ఎమ్మెల్యే గారు ఇప్పుడు గోపీనాథ్ గారు లేరు, ఆయన గవర్నమెంట్ పోయినాక ఆయన మమ్మల్ని అసలు రాజు లేడు, ఆయననే మాకు ఉల్టా క్రిస్మస్ సెలబ్రేషన్ చేశాడు. మీరెందుకు బాధపడతారు, నేను చేస్తాను కదా అని డిజన్ గారికి చేయించాడు.